మనిషి ఒకే ఓటు ఎక్కడైనా కానివ్వండి, అదే భారతదేశంలో ఎక్కడైనా ఓటు చేయండి, అది ఒక విషయం రావాలి. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్ సార్. ఈ రోజు ఏదైతే మనకు ఈ సంబంధించి మాట్లాడారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పే ముందు మనకు సుధాకర్ శర్మ గారు, హౌ యు ఆర్ గోయింగ్ టు కంక్లూడ్ మై డిబేట్ టుడే? థ్యాంక్ యూ జమీల్ జీ. ఈరోజు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఓటు గురించి మనం అద్భుతమైన ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి పార్టీ కూడా ముందుకు రావాలి. మన ఓటు ఎప్పుడైతే సక్రమంగా వినియోగింపబడుతుందో, సురక్షితంగా ఉంటుందో, అప్పుడే మన ప్రజాస్వామ్యం అనేటువంటిది మనం అద్భుతంగా నిర్మించుకోగలం. ఈ సందర్భంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్ని మనం పరిరక్షించుకోవాలి అని మనకు అద్భుతమైన సూచన చేసిన ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వెంకటరెడ్డి గారు కూడా ఒక చక్కటి మాట అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా తప్పు ఉంటే దాన్ని ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని తెలియజేయడానికి ఒక పద్ధతి ఉంటుంది, అలాగే దాన్ని నిజమా కాదా అని నిరూపించుకోవడానికి కూడా ఒక మార్గం ఉంటుంది. కాబట్టి అటువంటి మార్గాన్ని అన్వేషించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక చాలా గొప్ప సంస్థ. కాబట్టి దానిపై మనం ఎప్పుడు కూడా తొందరపాటుతో ఒక నిర్ణయానికి రాకూడదు. అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ విషయంలో, ఎంటిటీస్ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి ఎక్కడైనా మనకు ఒక డిఫరెన్స్ కానీ, అలాగే ఎక్కడైనా డిస్క్రిమినేట్ అయినట్టు, ఏదైనా వేరియేషన్ ఉన్నట్టు కనుక మనకు అనిపిస్తే దాన్ని ఒక పద్ధతిగా మనం తీసుకొని వెళ్ళి, ఇప్పుడు ఎలాగైతే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మనకు కొన్ని సందర్భాల్లో సూచనలు చేస్తూ ఉందో వాటిని అన్నింటినీ మనం పాటిస్తూ వ్యవస్థను మనం అందరూ అన్ని పార్టీలు ఎప్పుడైతే ఒక వ్యవస్థను నిర్మించుకుంటామో తప్పక ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజాస్వామ్యం నిలబడినప్పుడే మన దేశం అనేటువంటిది పురోగతి స్థానంలో ఉంటుంది. కాబట్టి ప్రతి పార్టీ కూడా ఇది ఒక యజ్ఞం లాంటిది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం. అలా ఎప్పుడైతే చేస్తారో తప్పక మన దేశం కూడా మనం అనుకున్న స్థాయిలో, మనం ఇంకా ఊహించిన దానికంటే మంచి స్థాయిలో పురోగమన దిశలో ఉంటుందని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు దొంగ ఓట్ల రాజకీయం కాకుండా స్వచ్ఛమైన ఓట్ల రాజకీయం ఈరోజు మన దేశానికి